నిరంతరం ఆ షుగర్ ఉండవు కాబట్టి నిరంతరం కుళ్ళిపోయి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం షుగర్ పెట్టడం ఆపేసామో ఆ రోజు నరాల్లో ఉండే షుగర్ కూడా శరీరం 24 అవర్స్ నుంచి 48 అవర్స్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ ఎంటీ అయిపోతుంది. మనం బలమైన ఆహారం ఎప్పుడైతే అందిస్తామో, ఎప్పుడైతే శరీరంలో ఏ భాగానికి గ్లూకోజ్ అనే అందరినీ కూడా చేస్తామో, ఎప్పుడైతే గ్లూకోజ్ లేకపోవటం వలన ఇన్సులిన్ అనే ఒక ఫ్యాట్ స్టోరింగ్ హార్మోన్ శరీరానికి ఎక్కువైతే హాని చేయగలిగే ఒక హార్మోన్ అనేది లేకుండా పోయిందో, ఆటోమేటిక్గా ఆ శరీరంలో ఉండే ఆర్గాన్ చక్కగా తిరిగి పునర్జీవితం చెందుతుంది. అప్పుడు మీకు రక్తనాళం సరిగి రక్త ప్రసరణ పొందితే పచ్చళ్ళను 15 రోజుల తర్వాత తిరిగి మన ఎండలో ఉంచి ఆ పేడ తీసి నాకు చేసినట్టు ఎలా రికవర్ అయిందో ఇది కూడా అదే విధంగా రికవర్ అవుతుంది. సో పేడ తీసేస్తే చక్కగా పచ్చగడ్డలు వేసినట్టు తిరిగి మనకు కూడా ఎప్పుడైతే రక్తనాళాల నరంలో ఉండే షుగర్ తొలగిపోయి ఆ కుళ్ళింది కూడా మన షుగర్ అనే బ్యాక్గ్రౌండ్ లేకపోవటం వలన ఫాస్ట్ హీలింగ్ జరిగే రికవర్ ఎప్పుడైతే అయిందో, తిరిగి రక్త ప్రసరణ బిగిన్ అయిందో, తిరిగి రిపేర్ ప్రాసెస్ బిగిన్ అవగానే శరీరం అదే రిపేర్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం దానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఇచ్చి బలంగా ఎదగటానికి సహకరించి దానికి కల్ప్రిట్ అయిన షుగర్ని దూరం చేయాలి. అయితే ఈ ప్రాసెస్ ప్రపంచంలో మిగతా వాళ్ళు ఎందుకు జరగలేదు, వీఆర్ కండిట్ ఎందుకు జరుగుతుందంటే నేను మూల కారణాన్ని తీసేస్తున్నాను.